హైదరాబాద్ ఎల్బీ నగర్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనుషాక నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సంక్రాంతి సెలవుల వేళ పట్టణంలోని ప్రజలంతా కూడా సొంత ఊళ్ళ బాట పడుతున్నారు. సో వరుస సెలవులతో అయితే ఇటు విద్యార్థులు కావచ్చు, అటు ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం అయితే తమ సొంత గ్రామాలకైతే వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలోనే నగరంలోని ప్రధాన బస్ స్టేషన్స్ అన్ని కావచ్చు, రైల్వే స్టేషన్స్ కూడా కావచ్చు, మొత్తం ప్రయాణికులతో రద్దీగా మారాయి. అయితే శుక్రవారం సాయంత్రం నుంచే మొదలైన రద్దీ ఎల్లుండి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ రోజు కొంత మోస్తరుగానే అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ వద్ద ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ రద్దీ చూసుకుంటే నార్మల్గానే, అంటే చాలా జనరల్గా ఎలా అయితే వెళ్తుంటారో అట్లానే కనిపిస్తుంది. కానీ మరి పండగ రద్దీ అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాస్త మోస్తరుగా కనిపించినప్పటికీ ఇప్పుడైతే నార్మల్గా ఉంది. అయితే రాత్రి వేళలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి రాత్రి వేళలో 1 గంట 2 గంటల తర్వాత, అంటే 7-8 గంటల ప్రాంతంలో అయితే 6 తర్వాత అయితే ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఎక్కువగా విజయవాడ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇటు అక్కడ జిల్లాలకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అయితే ఎక్కువ శాతం ఈ ప్రభుత్వ బస్సులు అయితే వెళ్తున్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా 135 స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టు ఇదివరకు మార్నింగ్ చెప్పారు. అయితే ఈ రోజు అప్డేట్ ఏంటి, ఈ 5 గంటల వరకు కూడా ఎన్ని బస్సులు నడిచాయి ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు డిఎం ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్, ఈ రోజు ఇప్పటి వరకు కూడా సాయంత్రం వరకు కూడా ఎన్ని బస్సులు స్పెషల్ సర్వీస్ నడిచాయి, అసలు ఎన్ని నార్మల్ బస్సులు నడిచాయి? రోజుకి ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి దాదాపు 800 బస్సులు పోతాయి అన్ని వాటికి. ఆ 800 బస్సులు నార్మల్గా నడుపుతున్నాము. ఇవాళ మేము దాదాపు 250 బస్సులు ఎక్స్ట్రాగా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 100 బస్సులు పోయినాయండి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 97 బస్సెస్ మాత్రమే ఇక్కడ నుంచి ఎక్స్ట్రా పోయాయి. స్టిల్ కొద్దిగా ట్రాఫిక్ ఇవాళ తక్కువ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ 8 తర్వాత ఈ ఓపీఆర్ఎస్ సర్వీస్ అంటే లాంగ్ డిస్టెన్స్ పోయే వాళ్ళు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మొన్న 2 రోజులతో పోలిస్తే ఈ రోజు కాస్త తక్కువగానే కనిపిస్తుంది. అయితే నార్మల్గా రద్దీకి తగ్గట్టుగా బస్సులను ఏర్పాటు చేస్తుంటారా? అంటే 135 డెడికేటెడ్గా పెట్టారని మార్నింగ్ చెప్పారు. సో ఎట్లా చేస్తుంటారు? డెడికేటెడ్గా పెట్టాము. ఇక్కడ హయత్ నగర్ 1 కానీ, హయత్ నగర్ 2 కానీ, దిల్సుఖ్ నగర్ డిపోల నుంచి రెడీగా పెట్టాము. అదేవిధంగా హైదరాబాద్ 2 నుంచి కూడా అడిషనల్ బస్సెస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మనకు బండ్లగూడ డిపో ఉన్నది. చుట్టుపక్కల డిపోల నుంచి మేము కోఆర్డినేషన్ చేసుకుంటూ బస్సులు తెప్పిస్తున్నాము. ట్రాఫిక్ లేదు కనుక వాటిని డైవర్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఉండేదంటే ఇప్పుడు మా హ్యాండ్లో కూడా దాదాపు 20 బస్సులు చేతిలో ఉన్నాయి. ట్రాఫిక్ ఏ క్షణాన్ని వచ్చినా కానీ మేము దాన్ని క్లియర్ చేసేందుకు సర్వసాధారణంగా ఉన్నాం. ఓకే, సో అంటే పండుగ ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఈ 2 రోజులు కూడా ఈ స్పెషల్ సర్వీస్ నడుపుతారా ఎట్లా? స్పెషల్ సర్వీస్ 13వ తారీఖు వరకు కూడా స్పెషల్ సర్వీస్ డైలీ ఉంటుంది. మా సిబ్బంది కూడా ఇక్కడనే ఉంటున్నారు. నల్గొండ ఆర్ఎం గారు ఇటే ఉంటున్నారు. మన ఖమ్మం ఆర్ఎం గారు వాళ్ళ టీమ్స్ అందరు కూడా ఇక్కడనే ఉంటున్నారు. రంగారెడ్డికి సంబంధించిన టీం కూడా విజయవాడ ఆపరేషన్స్ చేస్తున్నారు కనుక వాళ్ళు